Hello guys, welcome to my YouTube channel Nikhil the Vlogger. ఇప్పుడైతే టిఫిన్ అయితే అయిపోయింది. ఫైనల్లీ మంగళగిరి వచ్చేసాము. నెక్స్ట్ విజయవాడ అనుకుంటున్నాము. సో ఫైనల్గా అయితే కనకదుర్గమ్మ టెంపుల్ అయితే పెట్టేసాము. టాటా బాయ్ బాయ్. Hello guys, welcome to my YouTube channel Nikhil the Vlogger. అండ్ ఇవాళ మోటో వ్లాగింగ్ కాదు, ఇవాళ కార్లో వెళ్తున్నాను. ఎక్కడికి అంటే విజయవాడ అండ్ గుంటూరు, దట్స్ ఇట్. అండ్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం బై కార్, వన్ డే, దట్స్ ఇట్. ఇప్పుడైతే టిఫిన్ అయితే అయిపోయింది. టైం అప్రాక్స్ టైమ్ ఈస్ 8:20 నియర్ టు సూర్యాపేట్. ఫుడ్ అయితే చాలా బాగుంది. టిఫిన్స్, ఇడ్లీ అండ్ పూరి, సూపర్ సన్ రైస్. ట్రాఫిక్ కూడా చాలా తక్కువే ఉంది, ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ అయిన టైం వచ్చేసి 4:50 అంటే ఇప్పుడు 8:20. ఆ టైం పడుతుంది రావడానికి. స్లోగా వస్తున్నాం, 80 స్పీడ్ లిమిట్. ఫైనల్లీ మంగళగిరి వచ్చేసాము. విజయవాడకి గుంటూరుకి మధ్యలో మంగళగిరి ఉంది. పానకాల నరసింహ స్వామి అంటారు, ఇక్కడ చాలా ఫేమస్. టైం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 12:10, చాలా లాంగ్. సార్ లొకేషన్ చూడండి. సో ఆఫ్టర్ దర్శనం అయితే మాట్లాడతాను. ఇప్పటికే చాలా అలసిపోయాం, వెళ్ళి ఫ్రెష్ అప్ అయి దర్శనం చేసుకొని కథ మాట్లాడతాను. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం అయితే అయిపోయింది. అండ్ రాజ్యలక్ష్మి అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. దర్శనం అయితే చాలా ఈజీగా అయిపోయింది, ఎందుకంటే వీక్ డేస్ కాదు, సాటర్డే సండే అయితే చాలా జనాలు ఉంటారు అని చెప్పారు. అందుకనే టుడే ఇస్ థర్స్డే, ఫ్రీగా ఉంటుందని అయితే వచ్చాము. ఇక్కడ పానకం అనేది నరసింహస్వామి నోట్లో వేస్తారనమాట. పానకంకి 30 రూపీస్ తీసుకుంటారు. శ్రీ దర్శనం అంటే 100 రూపీస్, ధర్మ దర్శనంలో వెళ్ళినా కూడా ఇస్తారు.
12:30 వరకు ఎందుకు అయిందని విజయవాడ రూట్ ఏమో 80 లిమిట్, 30 లిమిట్, 40 లిమిట్ అనే ఉంది. ఒక్కొక్క దగ్గర మాత్రమే 100 లిమిట్ ఉంది. కాబట్టి అందుకని చాలా లేట్ అయింది రావడానికి. అండ్ 100 స్పీడ్ మెయింటైన్ చేసి చాలా మంది రావచ్చు, కాకపోతే గవర్నమెంట్ అయితే ఎలో చేయదు. ఓకే, ఇప్పుడైతే మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అయితే కన్వర్ట్ అయింది. నెక్స్ట్ విజయవాడ అనుకుంటున్నాము. విజయవాడ చూసుకొని చలో ఇంటికి. అండ్ ఈ టెంపుల్ అయితే క్లోజింగ్ అయితే బిఫోర్ 4. మ్యాక్సిమం అందరు 4 లోపే రావడానికి ట్రై చేయండి. బాయ్. సో ఫైనల్గా అయితే కనకదుర్గమ్మ టెంపుల్ పెట్టేసాము. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్. అండ్ కృష్ణా నది చూపిస్తాను 1 సెకండ్. అండ్ ఇది కృష్ణా నది. అండ్ దిస్ ఈజ్ ఇంద్రకీలాద్రి. అండ్ వ్యూ చాలా బాగుంది. అండ్ బస్ స్టాప్. ఇప్పుడైతే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళలేదు, జస్ట్ ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు దర్శనానికి వెళ్ళి వచ్చాక దర్శనం ఎలా అయిందో చెప్తాను. నౌ ద టైమ్ ఈస్ అప్రాక్స్ 4:30. డిలే. సో కనకదుర్గాదేవి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ ఈ కొండ పేరు ఇంద్రకీలాద్రి అని అంటారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం. కనకదుర్గ అమ్మవారు ఫేమస్ చాలా. అండ్ కనకదుర్గ అమ్మవారు దర్శనం తర్వాత లక్ష్మీ లక్ష్మీ గణపతి లాస్ట్లో ఉంటారు. అండ్ ఫస్ట్ గణపతి ఉంటారు, దాని తర్వాత నటరాజ స్వామి. గణపతికి నటరాజ స్వామి మధ్య సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, దాని తర్వాత సుందరమ్మ వారు ఉంటారు. నెక్స్ట్ దర్శనం వచ్చేసి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు, అక్కడైతే దర్శనం చేసుకోవాలి. అండ్ మల్లేశ్వర స్వామి. అమ్మవారి దర్శనం తర్వాతనే మీకు ప్రసాదం కౌంటర్ అని చెప్పేసి మీకు సైడ్లో దర్శనం అయిపోయిన తర్వాతే మీరు బయటకు వచ్చినప్పుడు సైడ్లో మీకు ప్రసాదం అని ఇస్తూ ఉంటారు. చెక్ చేసుకోండి, ప్రసాదం ఇస్తూ ఉంటారు పక్కనే. అండ్ లడ్డు కౌంటర్ వచ్చేసి ఇప్పుడు తీసాడు, కనకదుర్గా నగరం సంథింగ్ మెయిన్ రోడ్ మీద పెట్టారని చెప్పారు ప్రసాదం కౌంటర్. అంటే లడ్డూలో పులిహోర అంటే కొండ మీద ఉన్న వాళ్ళకి ఒకవేళ ఇక్కడ పైన ఉన్న వాళ్ళకైతే కిందకైతే ఇస్తారు నార్మల్గా. ఇప్పుడు ప్రసాదం కౌంటర్ ఉంటుంది, ప్రసాదం కౌంటర్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే లడ్డు కౌంటర్ ఉంటుంది. ఆ లడ్డు కౌంటర్ చిన్నగా ఉంటుంది, అంత పెద్దది ఏం లేదు, జస్ట్ ఒక గాలి టైప్ ఉంది. దట్స్ ఇట్. దర్శనం అయిపోయినాయి. నౌ టైమ్ ఈస్ 5:30 అండ్ లెట్స్ ప్యాకప్. చలో హైదరాబాద్. టాటా బాయ్ బాయ్. ఒకసారి వ్యూ చూపిస్తాను ఎలా ఉందో. వచ్చేసి కొండ ఇంద్రకీలాద్రి కొండ ఐడియా ఉంటుంది. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే ఎలా ఉంటుంది. అండ్ అందరూ ఇక్కడ స్నానాలు చేస్తారు. స్నానాలు చేసిన తర్వాత మీదకి వస్తారు. అసలు ఇది ప్రకాశం బ్యారేజ్. అన్ని వెహికల్స్ అని వస్తున్నాయి, చూస్తూ ఉంటారు. ఇది డ్యామ్, నీరు వెళ్తే అక్కడ వెళ్తాయి. అందరు ఇక్కడ స్నానాలు చేసి ఇటు వచ్చేసి మీదకి వస్తూ ఉంటారు అక్కడ. అండ్ ఇది కొండ మీదకి వచ్చే వాళ్ళకి బస్ స్టాండ్ లాగా అనమాట. బస్ ఇది కార్ పార్క్. అండ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.